2025 సంవత్సరాన్ని కొందరు క్రికెటర్లు మెమరబుల్గా మార్చుకున్నారు. అద్భుతమైన ప్రదర్శనతో హాట్ టాపిక్ అయ్యారు. అలాంటి వారి జాబితాలో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ టీనేజర్ అదరగొట్టాడు. 7 మ్యాచ్ల్లో 36 యావరేజ్తో 252 పరుగులు సాధించాడు. ఇందులో మెరుపు సెంచరీ కూడా ఉంది. ఒక హాఫ్ సెంచరీ కూడా కొట్టాడు. యూత్ వన్డే టెస్ట్ సిరీస్లోనూ ఇరగదీశాడు. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై స్టామినా చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 61 బంతుల్లోనే 108 పరుగులు సాధించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ కొట్టిన చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అండర్-19 ఆసియా కప్లోనూ రఫాడించాడు. యూఏఈపై 95 బంతుల్లోనే 171 పరుగులు కొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ సత్తా చాటాడు. అరుణాచల్ ప్రదేశ్పై 84 బంతుల్లోనే 190 పరుగులతో టాక్ ఆఫ్ ది క్రికెట్గా నిలిచాడు. ఓవరాల్గా 2025లో వైభవ్ సూర్యవంశీ సెన్సేషనల్ క్రికెటర్గా అందరి దృష్టిని ఆకర్షించాడు. టీ20ల సంగతి ఎలా ఉన్నా టెస్టులో మాత్రం కెప్టెన్గా ఈ ఏడాది శుభ్మన్ గిల్ ప్రమోషన్ పొందాడు. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్ల సిరీస్ను 2-2తో లెవెల్ చేయడంలో కీలకంగా నిలిచాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఏకంగా 754 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 1 డబుల్ సెంచరీ ఉన్నాయి. 10 ఇన్నింగ్స్లో కలిపి శుభ్మన్ గిల్ 75.40 యావరేజ్ను నమోదు చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున కెప్టెన్గా అత్యధిక స్కోర్ను సాధించాడు. 269 పరుగుల వ్యక్తిగత స్కోర్తో రికార్డుల్లోకి ఎక్కాడు. 5 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీతో కలిపి ఈ ఏడాది శుభ్మన్ గిల్ 983 పరుగులు సాధించాడు. 9 మ్యాచ్ల్లో 70.21 యావరేజ్ను నమోదు చేశాడు. టెస్టుల్లో ఈ ఏడాది ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2025లో అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. టెస్ట్ క్రికెట్కు దూరమైనప్పటికీ వన్డేల్లో తనదైన ముద్ర వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనే విరాట్ బరిలోకి దిగాడు. వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయినా ఆ తర్వాత హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 74 పరుగులు సాధించాడు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో వింటేజ్ విరాట్ను మళ్లీ పరిచయం చేశాడు. 3 మ్యాచ్ల సిరీస్లో 302 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది. 3 మ్యాచ్ల్లో 151.1 యావరేజ్తో విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. వన్డేల్లో ఈ ఏడాది భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 13 మ్యాచ్ల్లో కోహ్లీ 651 పరుగులు చేశాడు. 65.10 యావరేజ్తో ఆకట్టుకున్నాడు. 3 సెంచరీలతో పాటు 4 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2025ను మెమరబుల్గా మార్చుకున్నాడు. 2025లో భారత్ టెస్టు జట్టులో సిరాజ్ ప్రత్యేకంగా నిలిచాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో పేస్ బౌలింగ్తో హైలైట్ అయ్యాడు. ఇంగ్లాండ్ను 2-2తో కట్టడి చేయడంలో కీలకంగా నిలిచాడు. 5 మ్యాచ్ల సిరీస్లో సిరాజ్ 23 వికెట్లు తీశాడు. టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో 2 సార్లు 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 1 ఇన్నింగ్స్లో 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. 2025లో మొత్తంగా సిరాజ్ 43 వికెట్లు సాధించాడు. భారత్ తరఫున ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్గా ఈ ఏడాది నిలిచాడు. 2025లో ఎక్కువగా టెస్టులకే పరిమితమయ్యాడు. ఆస్ట్రేలియాలో 3 వన్డేల్లో మాత్రం బరిలోకి దిగాడు. అయితే బుమ్రా అందుబాటులో లేని టెస్టుల్లో భారత జట్టుకు ప్రధాన ఆయుధంగా సిరాజ్ నిలిచాడు. 2025లో టీ20లో అభిషేక్ శర్మ స్పెషల్గా నిలిచాడు. ఎక్స్ప్లోజివ్ బ్యాటర్గా అభిమానుల మనసు దోచుకున్నాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో 135 పరుగుల రికార్డు బ్రేకింగ్ స్కోర్తో అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. ప్రత్యర్థులు ఎవరైనా దూకుడుగా ఆడుతూ హైలైట్ అయ్యాడు. ఆసియా కప్ విజయంలో కీలకంగా నిలిచాడు. ఆసీస్, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ల్లోనూ రాణించాడు. అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున ఈసారి ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 21 మ్యాచ్ల్లో 859 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 42.95, స్ట్రైక్ రేట్ 193.46.